తమ్ముడు 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 ఎమ్మెల్యే గారు ఉన్నారు. తమ్ముడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు ఆడ ఈడ గొంతు నొప్పుతారు కదా. అందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారనేది ఇప్పటికీ అర్థమైతలేదు. అసలు మేము ఒక మాట మాట్లాడింది లేదు. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తున్నది, గత ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అనేది లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా వింటా ఉన్నాం. ఎందుకంటే అప్పుల పాలైపోయింది, మిత్తి కడుతున్నాము అనేది తప్పుడు సంకేతాలతో ప్రజలందరికీ తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ హామీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదే విషయాన్ని ఈ రోజు గౌరవ మంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి బడ్జెట్, ఏంటి, ఎంత ఉంది, ఎంత మిగులు బడ్జెట్ ఉంది, ఇంట్రెస్ట్ కట్టినా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఎంత డబ్బులు మిగులుతాయి అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ వింటున్నాం మేము కూడా చాలా శ్రద్ధగా. అసలు ఒక మాట మాట్లాడలేదు, ఒక డిస్టర్బెన్స్ చేయలేదు, అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు. కానీ సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేచి, అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్లా పక్కన జరపాలి అర్థం కాక వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు అని సడన్ గా లేచి, కేటీఆర్ గారు మీ వెనకాల కూర్చున్న మార్గాలు మమ్మల్ని ఇక్కడ ముంచిండ్రు, నిన్ను కూడా ముంచుతారు, మీరు జూబ్లీ బస్ స్టాండ్ అయితే మీ బతుకని మాట్లాడుతున్నారు. అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. ఈ రోజు కొత్త కాదు, బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు. ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏదొస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటారు. మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆలోచన లేదు. ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ పార్టీలోకి రాకముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం మేము. భుజాన జెండా వేసుకుని పనిచేసి ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం, నేను గాని సునీత గాని. ఈ రోజు నా గురించి సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు. ఏం మోసం చేశాం? మిమ్మల్ని ఈ రోజు అవతల పార్టీలో మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పు అనిపిస్తుంది ఈ రోజు. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో తెలీదా? ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారు, నష్టం కోరరు. నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇస్తాం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం. కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో, ఒక సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది. యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవ్వండి. ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించినాడు. ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు, అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది అన్నట్టు మాట్లాడినావు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈరోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. ఎందుకంటే ఈరోజు ఆ స్థానంలో నేను ఈరోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి 24 సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను, రోషయ్య గారిని చూశాను, కేసీఆర్ గారిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. ఈరోజు మీరు ఆ సీటుని అగౌరవపరిచారు. మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు. నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరు క్షమాపణ చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ
బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి, అది చాలా బాధ అనిపిస్తా ఉంది. మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు, మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం. మేము ఏ ఆడబిడ్డ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది. కానీ ఈ రోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బతికేదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్